శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు. నా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్? ఎక్కడ అవమానించలేదు? మీరు ఎట్లా మాట్లాడారో? మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? మీరు ఉన్నారా హౌస్లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లి అవమానిస్తారా? ఏం గుర్తురాదా కదా? ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడవచ్చు. గుర్తుపెట్టా? ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఏ నోరు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏ నోరు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నోరు మాట్లాడా? మేము ఏ నోరు మాట్లాడా? మా సభ్యులు ఏ నోరు మాట్లాడా? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 25 రోజులు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగల్ నిలబడ్డాడు. సింహంగా గుర్తు చేసుకో. సింగల్ నిలబడ్డాడు. పోరాడారు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుక బాధ నచ్చలేక సభ బైకాట్ చేసి బయటికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నిమ్మ రామారెడ్డి గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు ఉన్నారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈరోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు. రాలేదు. మా తల్లిని అవమానిస్తే ఏది కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు. మాకు కూడా కూర్చోమంటారు. అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. మీరు అక్కడే కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు. సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు సందర్భాన్ని వచ్చి తీసుకొచ్చారు. ఎవరు తల్లిని, ఎవరు చెల్లిని, ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించినా సరే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, సహించేది లేదు. దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు. దాన్ని ఎప్పుడు కూడా సమర్థించాం దాన్ని. అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పుగాని దాన్ని మేము సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. సమర్థించట్లేదు అంటారు సార్. అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు. ఒక్క నిమిషం. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష. మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు. వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? ఎల్ఓపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఆ రోజు సమర్థించారు, టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు ఆ వ్యక్తి. దానికనే ఏమంటారు అధ్యక్ష? సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష 2.5 years హౌస్కి వెళ్ళారు. దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి. ఎవరేం చేస్తారో తెలుసు. రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు. అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ ఎందుకు సమర్థిస్తారో రాకపోతే అర్థం అవట్లేదు. ఒకసారి అధ్యక్ష సార్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ కొనసాగట్లేదు. ఆరోపణలు అధ్యక్ష. నేను అన్నదానికి వాళ్ళు మాట్లాడారు. మా నాయకుడు ఇప్పుడే మా లోకేష్ రావు గారు చెప్పారు, సభలో గౌరవ సభలో అవమానించారు కాబట్టి ఈ సభని గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా వస్తామని సభలో చెప్పి మేము బయటకు వెళ్ళాం అధ్యక్ష. సమాధానం ప్రజలకు చెప్పకుండా వెళ్ళలేదు అధ్యక్ష. రెండోది, బొత్స గారు, ఎల్ఓపి గారు 2014-19 ఇదే హౌస్లోకి మాట ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు వాళ్ళ నాయకురాలు గురించి ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడో తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసామంట వారు మాట్లాడేది వాస్తవం. రికార్డ్స్. దయచేసి గతం గురించి వెళ్ళకండి. కన్నబాబు గారు కూడా, త్రిమూర్తులు గారు కూడా, ఈ సభ్యులందరూ కూడా 14-19 సభలో విజయ్ మాట్లాడింది వాస్తవం కాదా? విజయ్ మాట్లాడేది వాస్తవం కాదా? అదేవిధంగా ఈ రోజు
షర్మిల గారిని, సునీత గారిని, విజయలక్ష్మి గారిని మీరు సోషల్ మీడియాలో అవమానించే వాస్తవం కాదా? ఈ రోజున ఇదే సభలో రికార్డ్స్ అనే అధ్యక్ష, మేము ఎవరైతే మహిళల్ని కించపరిచారో ఆ సభ గురించి మాట్లాడాం, కానీ ఈ రోజు మీరు ఎందుకు సభకు రాలేదు? మీ నాయకుడు ఎందుకు సభకు రాలేదు? కూర్చోండి కూర్చోండి. కూర్చోండి, మీరు కూర్చోండి. ఆయన మాట్లాడుతున్నారు కదా, కూర్చోండి. సభని సాంప్రదాయంగా జరుపుకోవాలనేది మా తాలూకా భావన. మేము ప్రజల తరఫున సమస్యను ఇక్కడ ప్రతిబించి దానికి ప్రభుత్వం ద్వారా సమాధానం రాబట్టడం అనేది మా బాధ్యత. ఆ బాధ్యత గుర్తరిగి మేము చేస్తున్నాం. లోకేష్ గారు మంత్రి గారు మాట్లాడిన దానికి ఎట్టి పరిస్థితులకు సంబంధించే సమస్య లేదు అని తీవ్రంగా చెప్తున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ గౌరవ సభ్యులు వచ్చి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. రికార్డు తీయండి, డిబేట్ పెట్టండి, మాకు అభ్యంతరం కాదు. అప్పుడు ఎవరి దగ్గర ఏ విషయాల్లో ఏమంత అంశాల్లో మాట్లాడుకుందాం. మీరు నోటీస్ ఇవ్వండి, మేము నోటీస్ ఇస్తాం, ఇవ్వండి, తప్పులేదు. కానీ లేని సమస్యని, అవసరం లేని సమస్యల్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకుని మన గౌరవాన్ని తగ్గించుకునేటట్టు ఈ అవసరం మాత్రం ప్రవర్తించాలని కోరుతున్నాను. జరిగిపోయింది. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి. అమ్మా క్లోజ్ చేయండి, మీరు క్లోజ్ చేయండి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. 5 నిమిషాలు ఇస్తే నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే రైతులు 53.53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. దానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో ఒక్కొక్కరికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు అధ్యక్ష. అలా ఇస్తే 10,706 కోట్లు కావాలి అధ్యక్ష. కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రసంగంలో 4,500 కోట్లు ఇస్తామని చెప్పారు, కానీ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం 1000 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఈ 1000 కోట్లతో ఈ పథకం ఎలా అమలు చేస్తారో చెప్పండి అధ్యక్ష. రైతులని ఎంత దారుణంగా దగా చేయడం సమంజసమేనా అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే అధ్యక్ష, ఈ బడ్జెట్ లో కొన్ని అసత్యాలు, అర్ధ సత్యాలు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష మంత్రి గారు. రాజకీయ ఇలాంటి అధ్యక్ష దురుద్దేశంతో ఇలాంటి అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పడంతో రాష్ట్రం బ్రాండ్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఈ తప్పులు ఖచ్చితంగా సరిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటారు మంత్రి గారు మాట్లాడుతూ గత 5 ఏళ్ళంట చీకటి పాలనంట, విధ్వంసం జరిగిందంట, పారిశ్రామిక వ్యతిరేకంటూ. అధ్యక్ష, నాకు 5 నిమిషాలు కావాలి అధ్యక్ష. నన్ను అసలు మాట్లాడనివ్వలేదు అధ్యక్ష. వాళ్ళు పారిశ్రామిక వ్యతిరేక పాలన అనేసి అన్నారు అధ్యక్ష. మరి అధ్యక్ష 4 అలాగే 17 మెడికల్ కాలేజీలు, 10,000కు పైగా సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ విధ్వంసం అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 130 అతి భారీ ప్రాజెక్టులు, 18,000 కోట్ల పెట్టుబడులు వాస్తవంలోకి వచ్చింది అధ్యక్ష. అలాగే 1,02,000 ఉద్యోగాలు జరిగింది అధ్యక్ష ఈ అతి భారీ ప్రాజెక్టుల ద్వారా. అండ్ అలాగే తీసుకుంటే ఎంఎస్ఎంఈలకి 2,100 కోట్లు ఇంటెన్సివ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గత పాలనలో 3.94 లక్షల ఎంఎస్ఎంఈలు గ్రాంట్ అయ్యే అధ్యక్ష. 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. దీనంతటినీ విధ్వంసం అంటారా నేను మంత్రి గారిని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. అలాగే గత 5 ఏళ్ళలో తీసుకుంటే వరుసగా 3 సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానంలో వచ్చింది అధ్యక్ష. దాన్ని విధ్వంసం అంటారా, చీకటి పాలన అంటారా అని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 4 నెలల్లోనే 1,34,000 ఉద్యోగాలు. The House is adjourned to meet again at 10 a.m. on Friday, the 15th day of the November 2024.